యాదాద్రిపై విజిలెన్స్ కీలక పత్రాల స్వాధీనం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై త్వరలో విచారణ. నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాష్ట్ర విజిలెన్స్ బృందం దృష్టి సాధించింది. ప్లాంట్ నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, టెండర్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయని ఇటీవల శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ప్లాంట్లోని పలు కీలక పత్రాలను రాష్ట్ర విజిలెన్స్ శాఖకు సంబంధించిన 2 ఉన్నతాధికారులు 2 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్లాంట్ నిర్మాణ సమయం నుంచి జరిగిన భూసేకరణ, నిధుల కేటాయింపు, వ్యయాలకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయి విజిలెన్స్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. పనుల పర్యవేక్షణతో పాటు ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నిస్తుంది అని ఉన్నతాధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు. ఈనాడుకే తెలుపుతారు, ఆంధ్రజ్యోతికే తెలుపుతారు, వెలుగు పేపర్కే తెలుపుతారు, దిశ పేపర్కే తెలుపుతారు. అయితే దీంతో ముఖ్యంగా దాగి ఉన్న కుట్ర ఏంటంటే, నేను మొన్ననే చెప్పినా కదా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గరికి పోతారు, గతంలో ఎలా ఉన్నది అని ఒకసారి పరిశీలిస్తారు, దాంట్లో ఏమన్నా లుకలుకలు ఉంటే అవి పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడ ఉన్న ఓనర్లను ముక్కు విండి బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అంతకుముందు అక్కడ భద్రాద్రికి పోయిండు, మొన్న 15 రోజుల క్రితం యాదాద్రి పోయిండు, అటు కాళేశ్వరం పోయిండు, ఇటు భూముల మీద, వీటన్నిటి మీద మంత్రులు, ముఖ్యమంత్రి గారు దాడులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. ఈ సంస్థలను గురి చేసి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఒక 3,000 నుండి 10,000 కోట్లు ఈ సంస్థల నుండి సేకరించి ఆ డబ్బును అదానికి కొంత, మోదీకి కొంత, అదే విధంగా సోనియా గాంధీ గారికి కొంత పంపి ఎన్నికల నుండి బయటపడి, అదే విధంగా బెంగళూరు నుండి తెచ్చిన 3,000 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చుకు శివకుమార్కు అందించాలి. దానికోసమే హైదరాబాద్ లో ఉన్న కొన్ని భూముల మీద ఇవి అక్రమం అంటారు కానీ తెలుస్తలేరు, యాదాద్రి పవర్ ప్లాంట్ పై లోపాలు ఉన్నాయంటారు కానీ తెలుస్తలేరు. కానీ రోజు వార్త వేసి ఆ ఓనర్స్ ని, ఆ యజమానులని భయభ్రాంతులకు గురి చేయాలి. ఇది వాళ్ళు చేస్తున్న కుట్ర. నిజంగా ఇక చూడరు మీరు, ఇట్లా పడ్డది కదా, ఇంకొక 10 రోజులు దీని మీద ఫోకస్ చేస్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత యాదాద్రిపై విజిలెన్స్ దాడులు అన్నారు కదా, మరి దాని గుట్టు ఇప్పుతారా మీరే చూడరు. ఒక్కరిని నన్ను ఇక్కడ పట్టుకుంటే ఒక్కరిని కూడా పట్టుకోరు. అక్కడ పట్టుకున్నట్టు, అక్కడ తోడినట్టు డ్రామాలు చేస్తే విడిచిపెడతారు. ఇవ ఆ కుట్ర జరుగుతుంది. ఈ పైసల కోసం వీళ్ళు తెచ్చుకున్న బెంగళూరు నుండి తెచ్చుకున్న 3,000 కోసం, అదే విధంగా సోనియా గాంధీ గారికి ఎన్నికల ఖర్చు కింద ఇస్తానన్న 5,000 కోట్ల కోసం, అదే విధంగా మోదీ గారితో సత్సంబంధాలు చేసుకొని ఆయనకి ఇస్తున్న డబ్బుల కోసం మాత్రమే ఇలాంటి దాడులు చేస్తున్నారు. దీంట్లో ఏమాత్రం నిబద్ధత లేదు. ఇప్పుడు 50 రోజులు ఉన్నాయి, ఈ రోజుకి 50 రోజులు అయినాయి. 50 రోజుల్లో ఒక్క దోషినన్న పట్టుకున్నారా వీళ్ళు? ఒక్కనన్న నిందితుడు అని తెలిసిందా వీళ్ళు? దాంట్లో పొక్కలు ఉన్నాయి, దీంట్లో పొక్కలు ఉన్నాయి, ఆ పొక్కలు వెలిపెట్టాం, ఈ పొక్కలు వెలిపెట్టాం అని కథలు పడతాను. కానీ ఒక్కనన్న పట్టుకున్నారా? ఒక్కనన్న పట్టుకొని చట్టానికి అప్పగిచ్చిందా? ఏం చేయలే. అంత దొంగ నాటకాలు ఇవి.